ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. హిందూ సాంప్రదాయంలో గ్రహాలు వాటి గమనాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. గ్రహాల స్థితి సరిగా లేకపోతే శుభకార్యాలు కూడా చేయరు. ఇలాంటి కాలాన్నే మూఢం అంటారు. మూఢం సమయంలో శుభకార్యాలు అస్సలు చేయకూడదు అని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా మూఢం సమయంలో వివాహాలు అస్సలు చేయకూడదు. అసలు మూఢం ఎందుకు వస్తుంది? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయకూడదు? ఈ సమయంలో ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. గత కొన్ని రోజుల నుండి తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున వివాహాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఏప్రిల్ 27 నుండి శుభకార్యాలు చేయడానికి మంచి ముహూర్తాలు లేవు. అందుకు కారణం మూఢం. హిందూ పురాణాల ప్రకారం ఈ సమయం శుభకార్యాలకు అనువైన సమయంగా భావించరు. ఈ సంవత్సరంలో పెళ్లి ముహూర్తాలు ఫిబ్రవరి 11 నుంచి ఏప్రిల్ 26 వరకు ఉన్నాయి. తిరిగి ఆగస్టు 8 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఉన్నాయి. ఈ మధ్యలో అంటే ఏప్రిల్ 27 నుంచి ఆగస్టు 8 వరకు దాదాపు 3 నెలల కాలం మూఢం. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు. హిందూ పురాణాల్లో చెప్పిన దాని ప్రకారం మూఢం సమయంలో ఏదైనా శుభకార్యం చేస్తే అది అస్సలు కలిసి రాదట. దీనివల్ల మీ ఇంట్లో చెడు సంఘటనలు జరగవచ్చు, ఇంటికి అరిష్టాలు జరుగుతాయట, ఆర్థిక నష్టం సంభవించే అవకాశం ఉందని వేద పండితులు చెబుతున్నారు. అందుకే మూఢం సమయంలో ఎలాంటి శుభకార్యాలు తలపెట్టకూడదని అంటారు. ఇక నుంచి ఈ 3 నెలలు ఎటువంటి పండుగలు కూడా ఉండవు. ముఖ్యంగా ఈ 3 నెలలు మూఢం సమయంలో అంటే ఏప్రిల్ 27 నుంచి ఆగస్టు 8 వరకు కొన్ని పనులు అస్సలు చేయకూడదు. ఈ 3 నెలలు ఏ పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. మూడాళ్ళ వివాహాలు జరపకూడదు. ఒకవేళ వివాహాలు జరిపిస్తే మాత్రం కొత్త దంపతులు ఇద్దరి మధ్య సఖ్యత ఉండదు. ఈ సమయంలో ఏ శుభకార్యాలైనా జరపకూడదు. ఈ మూఢం సమయంలో ఇంట్లో శుభకార్యాలు జరిపితే మీ ఇంట్లో ఏదైనా చెడు జరిగే అవకాశం ఉంది. లగ్న పత్రికలు కూడా రాసుకోకూడదు. చాలామంది ముందుగానే లగ్న పత్రికలు రాసుకుంటారు. కానీ ఈ సమయంలో మాత్రం లగ్న పత్రికల జోలికి అస్సలు వెళ్ళకూడదు. కనీసం మన ఇంట్లో పెళ్లి మాటలు కూడా మాట్లాడుకోకూడదు. దీనివల్ల నష్టాలు జరగవచ్చు. అలానే పుట్టు వెంట్రుకలు కూడా తీయించకూడదు. ఈ సమయంలో పుట్టు వెంట్రుకలు తీయిస్తే పుట్టు వెంట్రుకలు తీయించుకున్న వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ 3 నెలల్లో ఇంటి నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన వంటి పనులు కూడా చేయకూడదు. ముఖ్యంగా ఈ సమయంలో ఇల్లు అస్సలు మారకూడదు. అద్దె ఇళ్లలో ఉండేవారు ఈ 3 నెలల్లో వేరే ఇంటికి మారకండి. ఇలా చేస్తే మీ ఇంట్లో చాలా సమస్యలు వస్తాయి. దేవునికి చెల్లించాల్సిన మొక్కులు తీర్చకూడదు అని పండితులు చెబుతున్నారు. అంగరంగ వైభవంగా పుట్టినరోజులు చేసుకోకూడదు. చాలామంది పుట్టినరోజు వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున కూడా జరుపుకుంటారు. కానీ ఈ 3 నెలల్లో మాత్రం భారీ ఎత్తున పుట్టినరోజులు జరుపుకోకూడదు. మరి మూఢం సమయంలో ఏ పనులు చేయొచ్చో తెలుసుకుందాం. చిన్నపిల్లలకు అన్నప్రాసన చేసుకోవచ్చు. భూములు కొనడం, భూములు అమ్మడం, అగ్రిమెంట్లు చేసుకోవడం చేయొచ్చు. మీ ఇంటికి ఉన్న మరమ్మతులు కూడా చేసుకోవచ్చు. దూర ప్రయాణాలు చేయవచ్చు. గుడికి వెళ్ళవచ్చు. అలాగే దైవ కార్యాలు కూడా చేయవచ్చు. నూతన ఉద్యోగాల్లో చేరవచ్చు. విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్ళవచ్చు. నూతన వాహనాలు కొనుగోలు చేయవచ్చు. కొత్త బట్టలు కూడా కొనుగోలు చేయవచ్చు. అలాగే ఈ 3 నెలలు మూఢం సమయంలో ఎవరైనా మరణించినప్పుడు ఇచ్చే జ్ఞాపకార్థం వస్తువులు తీసుకుంటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు స్టీలు వస్తువులను మరణించిన వారి జ్ఞాపకార్థంగా పంచుతూ ఉంటారు. ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులు తీసుకోవచ్చా? తీసుకుంటే ఏదైనా దురదృష్టం పడుతుందా అనే సందేహం చాలామందికి ఉంటుంది. అలాగే ఈ 3 నెలలు మూఢం సమయంలో జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువుల్లో భోజనం చేయవచ్చా అనే సందేహం కూడా చాలామందికి వచ్చే ఉంటుంది. అయితే ఈ విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా ఎవరైనా చనిపోయినప్పుడు 13 లేదా 14 రోజుల తర్వాత అన్న సంతర్పణ చేస్తారు. అంటే చుట్టాలు చుట్టుపక్కల వారిని పిలిచి భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు. వీటిని దినం భోజనాలు అని అంటారు. చాలామంది ఈ దినం భోజనాలకు వెళ్ళడానికి కూడా చాలా భయపడిపోతూ ఉంటారు. చావు భోజనానికి వెళ్తే చావును ఇంటికి తెచ్చుకున్నట్లే అని భయపడిపోతూ ఉంటారు. కానీ ఇదంతా కూడా అపోహ మాత్రమే. ఇలాంటివి అసలు నమ్మవద్దు అని శాస్త్రం చెబుతుంది.
అసలు దినం భోజనాలకు వెళ్తే చాలా మంచిదట. దినం భోజనాలను పితృదేవతా ప్రసాదం అని భావించి ఆ ప్రసాదాన్ని తప్పక స్వీకరించాలని శాస్త్రాల్లో చెప్పారు. ఈ దినం భోజనాల వలన చనిపోయిన వ్యక్తి ఖాతాలో పుణ్యం పెరుగుతుంది. దానివల్ల పాపం కూడా తగ్గిపోతుంది. కాబట్టి దినం భోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అని పండితులు చెబుతున్నారు. చనిపోయిన వారి జ్ఞాపకార్థంగా స్టీలు ప్లేట్లు, ప్లాస్టిక్ వస్తువులను ఇస్తూ ఉంటున్నారు. ఈ వస్తువులను తీసుకుంటే నష్టమేమీ జరగదు. కానీ జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువులను సరాసరి నేరుగా ఇంట్లోకి తెచ్చుకోకూడదు. ఈ వస్తువులను ఇంటికి తీసుకువచ్చే ముందు వాటిని మనం ఇంటి బయటనే ఉంచి నీళ్లతో కడిగి బాగా ఆరబెట్టిన తర్వాతే ఇంట్లోకి తీసుకురావాలని శాస్త్రం వివరిస్తుంది. అసలు మూఢం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యునికి ఎదురుగా గురు శుక్ర గ్రహాలు వచ్చినప్పుడు వాటి శక్తులు తగ్గి బలహీనమై నీరసపడతాయి. అంటే గ్రహాల స్థితి బలహీనంగా మారుతుంది. గురు శుక్రులు శుభగ్రహాలు కాబట్టి అవి సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు బలహీనంగా మారుతాయి. ఆ సమయాన్ని మూఢాలుగా పరిగణించి ఆ రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు అంటారు. శుభకార్యాలకు గురు శుక్ర గ్రహాల బలమే ప్రధానం. అందుకే ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేసినా కలిసి రాదు అంటారు. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.